పొట్టలో మార్పులు చూస్తే మీకు యూట్రస్ ఏ విధంగా అయితే బేబీని అకామిడేట్ చేసి నెమ్మదిగా ఒక రోజు పెరిగే కొద్దీ ఎక్స్పాండ్ అవుతూ పోతుందో అందుకు తగ్గట్టుగా కరస్పాండింగ్లీ పొట్ట కూడా పెరగాలి. పొట్టలో యాక్చువల్లీ మీకు కండరాలు ఉంటాయి. కండరాలు అంటే ఇలాగా ఉంటాయన్నమాట. సో ఈ కండరాలు మనం 6 ప్యాక్స్ అంటూ ఉంటాం కదా అవి. సో యూట్రస్ పెరుగుతున్న కొద్దీ పొట్ట కూడా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పాను కదా. అప్పుడు ఈ కండరాలు ఏమవుతాయంటే కొంచెం దూరం జరుగుతాయి. ఈ కండరాలను కనెక్ట్ చేసే టిష్యూ ఏదైతే ఉందో అది కూడా కొంచెం స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఇది యూజువలీ డెలివరీ తర్వాత ఈ కండరాలు మళ్ళీ దాదాపుగా 6 to 8 వీక్స్కి దగ్గరకు వచ్చేస్తాయి. కొందరిలో మాత్రం ఏవైతే కండరాలు మూవ్ అయ్యాయో ఇవి మళ్ళీ దగ్గరికి రాకుండా అవి దూరంగా ఉండిపోతాయి. ఇలాంటి వాళ్ళల్లోనే ప్రెగ్నెన్సీ తర్వాత దాదాపు 7 ఏళ్ళు గడిచినా కూడా పొట్ట ప్రెగ్నెన్సీ పొట్టలాగా ఉండిపోతుంది. దీని గురించి గైనకాలజిస్టులను కలిసి అందుకు తగ్గట్టుగా ఏం చేయాలనేది తెలుసుకోవచ్చు. పొట్ట ఏదైతే డెలివరీ తర్వాత ఇంకా 6 నెలల పొట్టలాగా ఎందుకు కనిపిస్తుందంటే, ఒకటి మనకి యూట్రస్ మళ్ళీ ష్రింక్ అవ్వాలి, అదొకటి. సెకండ్లీ ప్రెగ్నెన్సీలో మీరు ప్రెగ్నెన్సీ సజావుగా జరగడం కోసం మనం తప్పనిసరిగా కొంత వెయిట్ పుట్ ఆన్ చేయాలి. కొంత ఫ్యాట్స్ మన శరీరంలోకి వస్తాయి. అలాగే మన శరీరంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, నీటి శాతం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీని సజావుగా ముందుకు తీసుకువెళ్ళడానికి తప్పనిసరిగా కావాలి. బేబీ పుట్టగానే బేబీ బరువు, తర్వాత ప్లాజెంటా, ఎంత కాదన్నా కొంత మ్యూకస్, ఈ యూట్రస్ లైనింగ్ ఇదంతా వెళ్ళిపోయినా కూడా ఇంకా శరీరంలో బోల్డ్ అంత వెయిట్ ఉండిపోతుంది. అది మనకి ఫ్యాట్స్ రూపంలో ఉంటుంది. నీటి శాతం ఎక్కువైనందువల్ల ఉండే వెయిట్ ఉంటుంది, బ్లడ్ వాల్యూమ్ ఉంటుంది. ఇవన్నీ తగ్గాలంటే మనం 6 to 8 వీక్స్ మినిమం ఆగాలి. తర్వాత మీకు బ్లీడింగ్ అవుతుంది, దానివల్ల వెయిట్ తగ్గిపోతుంది. శరీరంలో ఉన్న తేమంతా ఏదైతే నీరు అధికంగా ఉందో అదంతా పోతుంది. దీనివల్ల కూడా మీకు పొట్టలో ఆ భారీతనం తగ్గిపోయి మళ్ళీ పొట్ట నార్మల్గా కనిపిస్తుంది. బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే మదర్స్ తొందరగా వెయిట్ లూజ్ అవుతారు. వాళ్ళ పొట్ట కూడా తొందరగా నార్మల్కి వచ్చేస్తుంది. డెలివరీ తర్వాత పొట్ట పూర్వపు స్థితికి రావడం అని మనం అనుకున్నప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సైజులో తగ్గడం, ఒకటి అది ఎలాగూ తగ్గుతుంది. మెజారిటీ ఆఫ్ ద విమెన్కి డెలివరీ తర్వాత దాదాపు 3 నెలల లోపల పొట్ట ఇంతకు ముందులాగా వచ్చేస్తుంది. కాకపోతే రెండోది ఏంటంటే పొట్ట యొక్క మజిల్ టోన్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందులాగా రాకపోవచ్చు. అంటే పొట్ట స్కిన్ లూజ్గా ఉండొచ్చు, ఇంతకు ముందులాగా మనకి ఆ ఫర్మ్గా ఫీలింగ్ రాకపోవచ్చు. కాబట్టి దీనికోసం ఎంత కాదన్నా కొంత మన వంతు మనం కృషి చేయాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజెస్, మనం ఎంత సిన్సియర్గా దీని మీద ఎఫర్ట్ పెడతామో దానివల్ల మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత పొట్ట సైజు తగ్గడానికి ఈ బెల్లీ బైండింగ్ లేదంటే పొట్టకి నడికట్టు అంటాం కదా, దీని గురించి చెప్పమని చాలామంది అడిగారు. దీని గురించి మనం వివరంగా వేరే వీడియోలో మాట్లాడుకుందాం.